Hello everyone, welcome to our channel. RRB NTPC exam ki useful ayటువంటి model question papers లో this is the 21 model paper. So ఇందులో some of the arithmetic questions ని అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. చివరి వరకు వీడియో చూడండి. మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ ని చూస్తూ మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా మీకు రైల్వే ఎగ్జామ్స్కి మరియు ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా టెక్స్ట్ బుక్ యాప్ అందిస్తుంది. ఇయర్లీ టెక్స్ట్ బుక్ పాస్ ప్రో ప్లాన్ని మరి ఇయర్లీ టెక్స్ట్ బుక్ పాస్ ప్రోని 699 రూపీస్ ఉన్నటువంటిది 629కి తగ్గించారండి కామ్యాబీ ఎక్స్ప్రెస్ సేల్ కింద. మరి ఇందులో కూడా మీకు మన ఛానల్ యొక్క కూపన్ కోడ్ MACOL అనేటువంటి కూపన్ కోడ్ యూస్ చేసి 12% డిస్కౌంట్ పొందింది. సో మొత్తానికి ఇది ఇయర్లీ టెక్స్ట్ బుక్ పాస్ ప్రో అనేది 615 రూపీస్కే మీకు 1 ఇయర్ వరకు అన్లిమిటెడ్గా వాడుకోవచ్చు. మరి ఇందులో ఏమేమి అడ్వాంటేజెస్ ఉంటాయనేది కూడా ఒకసారి చూద్దాము. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చానండి. ఆ లింక్ని క్లిక్ చేసినట్టయితే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇందులో మీకు ఆల్రెడీ టెక్స్ట్ బుక్ పాస్ ప్రో అనేది సెలెక్ట్ అయి ఉంటుంది. సో టెక్స్ట్ బుక్ పాస్ అనేది సేమ్ ఆల్మోస్ట్ రెండు ఒకటే ఉంటాయి అమౌంట్. బట్ టెక్స్ట్ బుక్ ఇయర్లీ పాస్ ప్రో ద్వారా మీకు అన్ని అడ్వాంటేజెస్ ఉంటాయండి. సో ఏమేమి అడ్వాంటేజెస్ అంటే 70,000 ప్లస్ మాక్ టెస్ట్లు ఉంటాయి, అన్లిమిటెడ్ ప్రో లైవ్ టెస్ట్లు ఉంటాయి, అలానే అన్లిమిటెడ్ ప్రాక్టీస్ ప్రో క్వశ్చన్స్ ఉంటాయి, 17,000 ప్లస్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఉన్నాయి, అన్లిమిటెడ్ రేటింగ్ ఉంటుందండి అన్ని టెస్ట్లకి కూడా. మరి ఇవి ఓన్లీ ఒక లాంగ్వేజ్ అంటే కాదండి. సో మొత్తం దాదాపు 10 లోకల్ లాంగ్వేజెస్లో మీరు టెస్టులు రాసుకోవచ్చు. మెయిన్ ఎగ్జామ్లో ఎలా ఉంటాయో అలానే లాంగ్వేజ్ మార్చుకోవచ్చు. సో మనకు తెలుగు లాంగ్వేజ్లో కూడా అవైలబుల్లో ఉందండి. తెలుగు, ఇంగ్లీషు, హిందీ ఏ లాంగ్వేజ్లో అయినా కూడా మీరు ఈ టెస్ట్లను రాసుకోవచ్చు. అలానే క్వశ్చన్స్ కూడా వాచ్ చేయొచ్చు. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మన ఛానల్ కూపన్ కోడ్ ఇక్కడ అప్లై కూపన్ అనే ఉన్న చోట ఇక్కడ మన ఛానల్ కూపన్ కోడ్ MACOL అని యూజ్ చేసినట్టయితే, సో MACOL అని టైప్ చేసి అప్లై చేసినట్టయితే ఇక్కడ మీకు 615 రూపీస్కే ఇయర్లీ పాస్ ప్రో అనేది కనిపిస్తుందండి. సో ఇక్కడ అప్లై కూపన్ అనే చోట క్లిక్ చేసి టైప్ చేసి అప్లై అని ఇవ్వాలి. సో డిస్క్రిప్షన్లో లింక్ ద్వారా మాత్రం మీరు ఈ విధమైనటువంటి పర్చేజ్ అనేది చేయొచ్చు. సో డోంట్ మిస్ ఇట్ అండి. ఇది కూడా 1 ఇయర్ వరకు మీకు అన్నీ కూడా ఉంటాయి ఇందాక చెప్పినటువంటి ప్లాన్ బెనిఫిట్స్ అనేటివి. మరి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ ద్వారా మీరు ఈ టెక్స్ట్ బుక్ ఇయర్లీ పాస్ ప్రోని బై చేయొచ్చు. మరి క్వశ్చన్స్లోకి వెళ్దాం. సో మనకి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ సో ఏమని ఇచ్చారు చూడండి. ద మార్క్డ్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ ఫర్ సేల్ ఈజ్ 20% ఆఫ్ ది కాస్ట్ ప్రైస్. అంటే దాని అర్థం ఏంటంటే కాస్ట్ ప్రైస్ అంటే కొన్న వెల. సో కొన్న వెలలో మార్కెట్ ప్రైస్ అనేది 20% అన్నాడు. సో మార్కెట్ ప్రైస్ అంటే MRP అంటాం కదా అది. అయితే హౌ మచ్ పర్సెంటేజ్ డస్ ద డీలర్ గెయిన్ బై అలోయింగ్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 15%. అయితే అమ్మేటువంటి వర్తకుడు 15% డిస్కౌంట్ ఇస్తే సో ఎంత లాభం వస్తుంది అంటున్నాడండి. సో మరి దీన్ని ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఇక్కడ మనకు అమౌంట్స్ ఏమీ లేదు, జస్ట్ పర్సంటేజ్లు కాబట్టి. సో మనం ఫస్ట్ ఏమనుకుందాం అంటే కాస్ట్ ప్రైస్ జస్ట్ అంటే కొన్న వెల 100 రూపాయలు అనుకుందాం. ఎంతైనా అనుకోవచ్చు, మనకు 100 అనేది జస్ట్ స్టాండర్డ్గా అలా అనుకుంటున్నాం. 80 అనుకోవచ్చు, 50 ఎలా అయినా అనుకోవచ్చు. 100 అనుకుంటే దానికప్పుడు మనకు మార్కెట్ ప్రైస్ ఏమవుతుందండి? మార్కెట్ ప్రైస్ ఏమవుతుంది? 20% అన్నాడు కాస్ట్ ప్రైస్లో, అంటే 80% అవుతుంది. 100లో 20 తీసేస్తే ఎంత? 80% మార్కెట్ ప్రైస్ అవుతుంది. అంటే 100లో 80% అంటే ఎంత అవుతుంది? సరే, మనకు ఫర్ సేల్ ఈస్ 20% ఆఫ్ ఇట్స్ కాస్ట్ ప్రైస్ అంటే మార్కెట్ ప్రైస్ అని 20% ఎక్కువ కాస్ట్ ప్రైస్ అంటున్నాడు. అంటే మనకి ఇప్పుడు దీన్ని రివర్స్లో వేయాలండి. 100 × 100/80. సో 0 0 క్యాన్సిల్ అయితే 4 2ల 4, 25ల 2 1ల 2 5ల 25 5లు ఎంత? 125. అంటే మార్కెట్ ప్రైస్ ఎంత అవుతుంది? 125 అవుతుంది. సో దీనిలో సింపుల్గా అండి మనకు గెయిన్ వస్తుంది అంటున్నాడు. అంటే మనకు కొన్నది 100 రూపాయలకి అయితే మార్కెట్ ప్రైస్ అప్పుడు దీనికన్నా ఎక్కువే వేయాలి. అంటే వాడు ఎంత పర్సెంట్ అన్నా 20% ఆఫ్ ఇట్స్ కాస్ట్ ప్రైస్ అంటే 80% ఉంటుంది మనకు. 80% అంటే 125 అవుతుందండి. 100కి ఇంకా మార్కెట్ ప్రైస్ ఎక్స్ట్రా కాబట్టి 125 రూపాయలు మార్కెట్ ప్రైస్ అవుతుంది. మరి ఇప్పుడు ఈ 125 15% డిస్కౌంట్ అన్నాడు. అంటే ఎంతకి? 85%కి. 120 × 125 × 85/100 అవుతుంది. 25 4ల 25 5ల. సో ఇంకా ఇది క్యాన్సిల్ అవ్వదు. సో 85 × 5, 5 5లు 25, 5 8ల 40, 1 2 42.
డివైడెడ్ బై 4. 4తో డైరెక్ట్ క్యాన్సిల్ చేద్దాం. 4 1 జా 4, 0, 4 6 జా 24, 1 ఉంటుంది, 4 2 జా 8, 2 ఉంటుంది, 4 5 జా 20. 106.25 రూపీస్కి అమ్ముతాడు 15% డిస్కౌంట్ ఇచ్చినా కూడా. అంటే మనకు కాస్ట్ ప్రైస్ ఏమో 100, మనం మీద 106 రూపాయల 25 పైసలకి. దీన్ని మైనస్ చేస్తే మనకి ఇది ఈ 6.25 పైసలు అనేది గెయిన్ అనగా ప్రాఫిట్ వచ్చింది అని అర్థం. నెక్స్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఇస్ 4th ఆప్షన్. నెక్స్ట్ ఏ సెల్స్ ఎన్ ఆర్టికల్ టు బి ఆన్ 20% ప్రాఫిట్. ఏ అనే వ్యక్తి ఒక బొమ్మని బికి 20% లాభంతో అమ్మాడు. తర్వాత బి సెల్స్ బ్యాక్ టు ఆర్టికల్ ఏ టు ఏ ఆన్ 20% లాస్. మరి బి అనేటువంటి వ్యక్తి అదే బొమ్మని ఏకి అమ్మాడు, బట్ అయితే ఏకి అమ్మినప్పుడు 20% లాస్తో అమ్మాడు. సో ఇన్ ద హోల్ ట్రాన్సాక్షన్ అంటే మొత్తము ఆ యొక్క ట్రాన్సాక్షన్లో ఏం జరిగింది, ఇక్కడ ఏ లెఫ్ట్ విత్ నో ప్రాఫిట్ అండ్ నో లాసా, లేదంటే ఏ ఎర్న్స్ 20% ప్రాఫిటా, ఏ ఎర్న్స్ 24% ప్రాఫిటా, బి ఇంకర్స్ 40% లాసా. సో మరి ఇక్కడ సింపుల్ అండి ఇది. సో ఇక్కడ కూడా కాస్ట్ ప్రైస్ అంటే కొన్న వెలని, ఏ కాస్ట్ ప్రైస్ వచ్చేసి 100 రూపాయలు అనుకున్నాం. అంటే ఒక ఆర్టికల్ని 100 రూపాయలు కొన్నాడు ఏ అనుకుంటే, మరి బి యొక్క కాస్ట్ ప్రైస్ ఎప్పుడు ఏమవుతుంది అంటే బికి ఎంతకు పడినట్టు, అంటే బికి అమ్ముతున్నాడు, బికి అమ్ముతున్నా అంటే ఏకి కాస్ట్ ప్రైస్ అవుతుంది, ఏకి సెల్లింగ్ ప్రైస్ అవుతుంది, బికి కాస్ట్ ప్రైస్ అవుతుంది. సో ఎందుకంటే మరి 20% లాభంతో ఉంటే 100 × 120/100, 0 0 0 0 క్యాన్సిల్, 12 × 10 120, 120 రూపీస్కి అమ్మినట్టు. అంటే ఇక్కడ బికి కాస్ట్ ప్రైస్ 120 అయింది, ఏకి 100. అలానే ఇప్పుడు మళ్ళీ ఏకి అమ్ముతున్నాడు, మళ్ళీ ఏకి రిటర్న్లో కాస్ట్ ప్రైస్ ఎంత. సో ఎంత శాతం నష్టంతో అమ్ముతున్నాడు అండి, 20% లాస్తో అంటే 120 × 80/100. ఈ 2 zeros క్యాన్సల్, 12,896. సో ఏకి కాస్ట్ ప్రైస్ 96. ఇప్పుడు హోల్ ట్రాన్సాక్షన్లో ఏకి చూసినట్టయితే ఇప్పుడు ఫస్ట్ 120 రూపీస్కి అమ్మాడు, కాస్ట్ ప్రైస్ 100, ప్లస్ దీంతో పాటుగా మళ్ళీ బికి కాస్ట్ ప్రైస్ 100 మైనస్ 96. ఇది కదా బికి పడినాయి, బికి ఇచ్చినది. బికి కాస్ట్ ప్రైస్ 96 అంటే 100లో 96 తీసేస్తే ఇది 20, ఇది ఒక 4. సో టోటల్ 24% బికి ఏకి ప్రాఫిట్ వచ్చింది. ఏ అర్న్ 24% ప్రాఫిట్. థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ అండ్ బి టుగెదర్ కెన్ కంప్లీట్ ఎ వర్క్ ఇన్ 10 days. ఏ మరియు బి ఇద్దరు కలిసి ఒక పనిని 10 రోజుల్లో పూర్తి చేస్తారు అంటున్నారు. తర్వాత ఏమంటే ఏ అలోన్ కెన్ కంప్లీట్ ద వర్క్ ఇన్ 15 days. అయితే ఏ ఒక్కడే అయితే అదే పనిని 15 రోజుల్లో చేస్తారు. ఇఫ్ బి డస్ ద వర్క్ ఓన్లీ హాఫ్ ఏ డే డైలీ. అయితే బి ఏమంటున్నాడు, ఒకవేళ బి అనే వ్యక్తి రోజులో సగం పని మాత్రమే చేసి, హాఫ్ డే అంటే డస్ ద వర్క్ ఓన్లీ హాఫ్ ఏ డే డైలీ, అంటే రోజుకి సగం రోజు మాత్రమే చేస్తే దెన్ ఇన్ హౌ మెనీ డేస్ ఏ అండ్ బి టుగెదర్ విల్ కంప్లీట్ ద వర్క్. సో ఇది ఇక్కడ కొంచెం ట్విస్ట్ ఇచ్చాడు. ఏమంటే బి అనేటువంటి వ్యక్తి ఒక రోజులో సగం రోజు మాత్రమే చేస్తే, అంటే ఒక పని ఇప్పుడు ఒక 10 భాగాలు పని చేయాల్సినటువంటి వాడు రోజులో హాఫ్ డే అంటే 5 భాగాలు చేస్తాడని దాని అర్థం. మరి ఎన్ని రోజుల్లో ఇద్దరు కలిసి పనిని పూర్తి చేస్తారు, ఏ మరియు బి అనేటువంటి ఇద్దరు కలిసి. ఫస్ట్ మనకు ఏ ప్లస్ బి 1 డే వర్క్ ఎంత అవుతుందండి, 1/10 అవుతుంది. ఇద్దరు కలిసి 10 రోజులు అంటే 1 డే వర్క్ 1/10. మరి ఏ ఒక్కడే, ఏ 1 డే వర్క్ ఎంత అవుతుంది, 1/15. మరి ఇప్పుడు బి 1 డే వర్క్ ఎంత వస్తుంది అంటే మనకు 1/10 మైనస్ 1/15. సో ఏ ప్లస్ బిలో నుంచి ఏం తీసేస్తే బి ఒక్కడే 1 డే వర్క్ వస్తుంది. ఇప్పుడు దీనికి ఎల్సిఎం మనకు 30 అవుతుంది. ఎల్సిఎం 30, 10 × 30, 15 × 30, 3 - 2 1/30. సో బి ఒక్కడైతే ఆ పనిని బి 1 డే వర్క్ ఎంత అవుతుంది, ఇప్పుడు 1/30 అవుతుంది. మరి ఇప్పుడు బి హాఫ్ డే వర్క్
హాఫ్ డే వర్క్ ఎంత అవుతుంది? 1/30 ఇంటూ 1/2 హాఫ్ డేనే కాబట్టి 1/60 అవుతుంది బి యొక్క హాఫ్ డే వర్క్. మరి అప్పుడు ఇద్దరు కలిసి అయితే ఏ ప్లస్ బి ఇద్దరు కలిసి అయితే సో ఏ వచ్చేసి 1 డే 1/15 ప్లస్ బి హాఫ్ డే చేస్తున్నాడు కాబట్టి 1/60. ఇది ఒక డేలో పూర్తి అయ్యేటువంటి వర్క్. ఇప్పుడు ఎల్సిఎం ఎంత అవుతుంది? 15 4 60 కాబట్టి ఎల్సిఎం 60 15 4 60 61 60 4 ప్లస్ 1 5/60 అంటే 5 1 5 5 2 10 12 5 60 1/12. సో ఏ ప్లస్ బి 1 డేలో కంప్లీట్ చేసేది. అంటే ఇక్కడ ఏ వచ్చేసి హాఫ్ డేనే చేస్తున్నారు కాబట్టి మొత్తం ఎన్ని రోజులు పడుతుందంటే ఇంకా దీన్ని రివర్స్ చేస్తే 12 days పడుతుంది. ఆన్సర్ ఈస్ థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఫస్ట్ క్వశ్చన్ అర్థం చేసుకోవాలని క్వశ్చన్ అర్థం చేసుకున్న తర్వాత సో మీకు ఆన్సర్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో క్వశ్చనే సగం సగం అర్థమైందంటే ఆన్సర్ చేయలేరు. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఆన్సర్ అయితే థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ ఏ అండ్ బి టుగెదర్ కెన్ కంప్లీట్ ఎ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 20 days. ఇది కూడా టైమ్ అండ్ వర్క్కి సంబంధించింది, కాలం పనికి సంబంధించింది. సో ఏ మరియు ఇద్దరు కలిసి ఒక పనిని 20 రోజుల్లో పూర్తి చేస్తారంటున్నారు. తర్వాత బి అండ్ సి టుగెదర్ కెన్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 30 days. బి మరియు సి ఇద్దరు కలిసి అయితే 30 రోజుల్లో పూర్తి చేస్తారంటున్నారు. ఇఫ్ ఏ ఈజ్ ట్వైస్ యాజ్ గుడ్ ఏ వర్క్ మ్యాన్ యాజ్ సి. సో ఏ అనేటువంటి వ్యక్తి సి కన్నా రెండింతలు ఎక్కువ పని చేసినట్టయితే దెన్ ఇన్ హౌ మెనీ డేస్ విల్ బి అలోన్ కెన్ కంప్లీట్ ద సేమ్ వర్క్. మరి బి ఒక్కడే ఎన్ని రోజుల్లో ఆ పనిని పూర్తి చేయగలడు అని అంటున్నాడు. సో ఇది కొంచెము డిఫికల్టీ లెవెల్ క్వశ్చనే. సో ఇప్పుడు మనకు ఏ ప్లస్ బి ఇద్దరు కలిసి 20 రోజుల్లో చేస్తారంటున్నారు కదా. మరి అప్పుడు ఏ ప్లస్ బి యొక్క 1 డే వర్క్ ఏమవుతుంది అంటే 1/20 అవుతుంది. మరి అలానే బి ప్లస్ సి ఇద్దరు కలిసి అయితే 30 రోజుల్లో చేస్తారంటున్నారు. మరి బి ప్లస్ సి యొక్క 1 డే వర్క్ ఏమవుతుంది? 1/30 అవుతుంది. అలానే ఇంకోటి ఏమన్నారు మనకు, ఏ అనే వ్యక్తి బి సి కన్నా రెండింతలు ఎక్కువ పని చేస్తారు. అంటే ఒక ఏ వచ్చేసి 2 సీలకు సమానం. అంటే ఇద్దరు సీలు చేసే పని ఏ ఒక్కడే చేయగలడు అని దాని అర్థం. సో ఇప్పుడు ఏ ఈక్వల్స్ 2c అవుతుంది. మరి దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే 2c ప్లస్ బి కలిపి 1/20 డేస్లో చేస్తారు. మరి ఇప్పుడు బి ప్లస్ సిలో దాన్ని తీసేద్దాం. 1/30 మైనస్ 1/20. సో దీన్ని ఫస్ట్ ఇలా రాసుకుందాం. 2c ప్లస్ బి మైనస్ బి ప్లస్ సి. ఇప్పుడు ఇక్కడ బీబీ క్యాన్సిల్ అవుతుంది. 2c ప్లస్ మైనస్ అంటే ఇది కూడా మైనస్ అవుతుంది, బి మైనస్ సి అవుతుంది. 2c మైనస్ సి అంటే 1c అవుతుంది. అంటే ఇప్పుడు మనం 2c ప్లస్ బి అంటే ఎంత? 1/20 మైనస్ బి ప్లస్ సి అంటే ఇక్కడ హోల్ బ్రాకెట్ వేసుకుంటే ప్లస్ ఉంటుంది. దీనికి మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది కాబట్టి సో 1/20 మైనస్ 1/30 అవుతుంది. ఇలా వేసుకుంటే మైనస్లో వస్తుంది, ఇలా వద్దు, ఇలా వేసుకుంటే ఇప్పుడు మనకు 30కి 20కి ఎల్సిఎం ఎంత అవుతుంది? 60 అవుతుంది ఎల్సిఎం. 23 60 32 60 3 మైనస్ 2 1/60. సో సి ఒకడైతే 1/60 అంటే 60 1 డే వరకు ఇది 60 డేస్లో చేయగలడు సి. మరి బి అడుగుతున్నాడు మనకు. బి అడుగుతున్నాడు అంటే బి ప్లస్ సిలో నుంచి ఇక్కడ మనకు సి 1 డే వరకు ఉంది, దాన్ని సిని తీసేస్తే బి వరకు వస్తుంది. అంటే మనకు 1/30 మైనస్ 1/60 ఎల్సిఎం 60 32 61 2 మైనస్ 1 అంటే 1/60. సో మనకు బి ఒక్కడైతే 60 డేస్లో చేయగలడు. సి కూడా అదే వస్తుంది మనకు, బి కూడా అదే వస్తుంది. ఆన్సర్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ ఇంపార్టెంట్ మోడల్ క్వశ్చన్ అండి ఇది. ఇఫ్ x ప్లస్ 1/x ఈక్వల్స్ టు 4 దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x³ మైనస్ 1/x³. సో x ప్లస్ 1/x వాల్యూ 4 అయితే x³ మైనస్ 1/x³ వాల్యూ కనుక్కోమంటున్నాడు. సో మనకు x ప్లస్ 1/x వాల్యూ ఫస్ట్ కనుక్కో. x మైనస్ 1/x వాల్యూ తీసుకుందాము. సో దానికోసం మనకు x ప్లస్ 1/x అనేది ఒక క్లూ ఇచ్చారు కాబట్టి మనం x మైనస్ 1/x వాల్యూ కనుక్కోవాలంటే x మైనస్ 1/x
హోల్ స్క్వేర్ వాల్యూని క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఎక్స్ మైనస్ 1/x² ఫార్ములా ఎలా ఉంది, a మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఉంది. అంటే a² ప్లస్ b² మైనస్ 2ab లాగా. సో a² అంటే x² ప్లస్ b² అంటే 1/x² మైనస్ 2ab అంటే 2 ఇంటూ x ఇంటూ 1/x అని దాని అర్థం. లేదంటే దీన్ని మనము ఇలా కాకుండా ఎలా తీసుకుంటే మనకి x² ప్లస్ 1/x² వాల్యూ ఉండదు కాబట్టి దీన్ని ఈ విధంగా కూడా రాసుకోవచ్చు, x ప్లస్ 1/x హోల్ స్క్వేర్ మైనస్ 2ab లాగా కూడా. అప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు x ప్లస్ 1/x హోల్ స్క్వేర్ అంటే x ప్లస్ 1/x వాల్యూ తెలిసి ఎంత 4² మైనస్ ఈ x క్యాన్సిల్ అయితే 2 ఇంటూ 1 2. సో 4 4 16 మైనస్ 2 అంటే 14 అవుతుంది. అంటే ఇప్పుడు మనకు x మైనస్ 1/x హోల్ స్క్వేర్ 14 అంటే ఆ స్క్వేర్ ఇటు సైడ్ పంపిస్తే √14 అవుతుంది. √14. మరి ఇప్పుడు బోత్ సైడ్స్ క్యూబ్ చేద్దాం. x మైనస్ 1/x హోల్ క్యూబ్ ఈక్వల్స్ టు √14 హోల్ క్యూబ్ చేస్తే దీని వాల్యూ ఎంత వస్తుంది, x మైనస్ 1/x హోల్ క్యూబ్ ఈక్వల్స్ టు 14√14 వస్తుంది. అంటే స్క్వేర్ తీసుకుంటే ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది, ఇంకొక √14 ఉంటుంది. అంటే √14 హోల్ స్క్వేర్ ఇంటూ √14 తీసుకు మైనస్ 3 ఇంటూ x ఇంటూ 1/x ఇంటూ x మైనస్ 1/x. సో ఇప్పుడు మనకు ఈ x పోతుంది, ఇక్కడ ఎంత ఉంటుంది ఈజ్ ఈక్వల్ టు 14√14. సో x మైనస్ 1/x వాల్యూ తెలుసు. సో x మైనస్ 1/x వాల్యూ ఎంత √14 కదా. సో కాబట్టి ఇప్పుడు x³ మైనస్ 1/x³ మైనస్ 3 ఇంటూ √14 ఈక్వల్స్ టు 14√14. సో ఇప్పుడు మనకు ఈ ప్లస్ 3√14 ఇటు సైడ్కి వస్తే మైనస్ 3√14 ఇటు సైడ్కి వస్తే రైట్ సైడ్కి ప్లస్ అవుతుంది కాబట్టి x³ మైనస్ 1/x³ 17√14 అవుతుంది. ఆన్సర్ ఈజ్ సో ఆప్షన్స్ అయితే బై మిస్టేక్ ఇచ్చినట్లు లేరండి. సో ఇక్కడ సో ఫస్ట్ ఆప్షన్లో ఉండాలి, మనకు ఫస్ట్ ఆప్షన్లో తప్పించారు. సో ఇది 17√14 ఉండాలి యాక్చువల్గా. ఆన్సర్ ఈజ్ ఫస్ట్ వన్. సో ఇది కొంచెం డిఫికల్టీ క్వశ్చన్ అండి. సో మనకు ఈ క్యూబ్ ఫార్ములాలు తెలిసినట్టయితే ఈజీగా చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.